హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఈ నమస్కారాలు మడుగు బాగానే పెడతాను, కానీ ఏ రోజు కూడా వదిలిపెట్టవు. సరే, కానీ ఏ రోజు వదిలిపెట్టకపోయినా ఈ రోజు వదిలిపెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ డే 13th May. అవును. ఏంటి సార్ అంటే ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్న సరళి చూస్తుంటే, పోలింగ్ కేంద్రాలకి జనాలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే, ఇప్పటి వరకు దాదాపుగా 55 నుంచి 60% వరకు కూడా పోలైనట్లుగా కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. అవును, ఇంచుమించుగా 55% వరకు జరిగింది. యాక్చువల్ గా మనం కొన్నిసారి చెప్పుకున్నాం కదా, ఐ థింక్ లాస్ట్ టైం 11వ తారీఖు 10వ తారీఖు మీ స్టూడియోకి వచ్చినట్టు చెప్పాను కదా. ఈసారి మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళే. 4,9,00,000 మంది ఓటర్లు, 10 లక్షల ఆడవాళ్ళు ఉన్నారు. రాత్రి కూడా 10 గంటలకు నన్ను అరుగుల మీద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. యువకులలో చాలా ఉత్సాహం ఉంది. ఈ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూనా, బాంబేలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, నన్ను కలిశారు, మాట్లాడారు అని చెప్పాను కదా. యాక్చువల్ గా ఈ హైదరాబాద్ లో కూడాను ఈ సికింద్రాబాద్ స్టేషన్ లో, దాని అదర్ ప్లేసెస్ లో, ఎంజీబీఎస్ లో చూస్తే ఈ అసలు జనాల్లో చాలా ఉత్సాహం ఉందన్నమాట. అంటే అక్కడ ఓటు ఉండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ప్రాబ్లీ ఒక 50-60 వేల మంది ఈజీగా వచ్చి ఉంటారు. ట్రాఫిక్ చిన్న ఫోర్కాస్ట్ చేస్తే అలా అనిపిస్తుంది. బస్సులు కనుక లేకపోతే వాళ్ళు 3,000-4,000 ప్రైవేట్ వాళ్ళు బాధేస్తారు. దీన్నేమో ప్రభుత్వాలు కంట్రోల్ చేయగలవు, కానీ వాళ్ళు వేరే పనుల్లో ఉంటారు కాబట్టి చేయలేకపోతారు. బట్ ఇది అన్యాయమైనటువంటి దోపిడీ అన్నమాట. యాక్చువల్ గా మనం ఏంటంటే, కోళ్ల పందాలు జరిగేటువంటి టైంలో, సంక్రాంతి టైంలో ఈ రెస్ట్ ఉంటది, కానీ నేను ఎలక్షన్ టైంలో ఈ రెస్ట్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. అంటే జనాలు ఎంత కసిగా ఉన్నారో చూడమ్మా. అంటే ఎవరి మీద 5గురు మనుషులు కలిసి కూడా కారు వేసుకొని వెళ్ళిపోతున్నారమ్మా. అది ఈ కసంతా ఎవరి మీద అనేసి అంటే, ఓటు వేయాల్సిందే అనేటువంటిది పాయింట్ నెంబర్ 1. ఈ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు వచ్చి ఇంత దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడతాడా? నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మ తాత మొగుడిచ్చాడా, నీ తాత మొగుడిచ్చాడా అని ఇంత దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడతాడా? అసలు ఈయనకేందో ఆయన బుద్ధి చెప్పాల్సిందేరా అని గట్టిగా డిసైడ్ చేసుకున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ కూడాను ఒంగో పెడతాను, కొడతాను, ముట్టి మీద తంతాను ఇలాంటి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ అంతా మాట్లాడుతున్నారు. బుద్ధి చెప్పాల్సిందారా వీళ్ళకి ఒకసారి అన్న కసితోటి బయలుదేరినట్టున్నారు. ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటంటే, ఈ హైటెక్ సిటీలో పనిచేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ ఇదంతా బాబు గారు చేశారని అదొక వర్గం ఉంటది. అమెరికాలో ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చూసాం కదా, ఎవరు మన కోమటి జయరామ్, వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి కొనండి, వీలైతే తన్నండి, పొడవండి, వాళ్ళందరూ ఏంది ఓట్లు వేసేవాళ్ళంతా వెధవలు, ఇలాంటి కామెంట్స్ అన్ని చేసిన తర్వాత, పుంగనూరులో లాస్ట్ టైం జరిగిన వ్యవహారం చూసిన తర్వాత, 371 కోట్ల వ్యవహారంలో సీమెన్స్ లాంటి అంతర్జాతీయ కంపెనీని కూడా పిచ్చోళం చేసిన తర్వాత, వాళ్ళు కోర్టుకు వచ్చి మాకు ఎటువంటి సంబంధం లేదని నిజాలు చెప్పిన తర్వాత, 17 క్రాష్ చేసేయండి అని సుప్రీంకోర్టు దాకా వెళ్తే అక్కడ జడ్జెస్ ఈ వ్యవహారాలు కుదరవు బాబు అని చెప్పిన తర్వాత, జనాలకి ఏంటంటే, ఇంత దారుణమైన పనులు చేస్తారా? సీమెన్స్ లాంటి కంపెనీని కూడా చివరికి పరువు తీశారు వీళ్ళు. దరిద్రం ఉన్నవాడికి వీళ్ళ సంగతి ఏదో చూడాల్సిందని కసితోటి జనాలు వచ్చినట్టున్నారు. లాస్ట్ టైం 2019 చూశాను నేను. ఒక్క ఢిల్లీ నుంచే 8,000 మంది వచ్చారయ్యా. 8,000 పీపుల్. నాకే ట్రైన్ లో చాలా మంది ట్రాన్స్పడ్డారు ఏపీ ఎక్స్ప్రెస్ లో. ఏదబ్బా, ఏపీ ఉంది, జీటీ ఉంది, తమిళనాడు ఉంది, దెన్ ఈ చాలా ట్రైన్స్ ఉన్నాయి. అంటే ఢిల్లీలో ఏంటంటే 5 గంటల నుంచి 7:30-8 గంటల లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 9, 10 మీద కనీసం మనకి ఇటు వచ్చే ట్రైన్స్ 10 ట్రైన్స్ ఉంటాయి. ప్రతి ట్రైన్ ఫుల్ రష్ అనమాట. ఏందిరా ఇంత రష్ ఉందంటే, వీళ్ళందరూ ఓటేయడానికి వస్తారంట. అది తెలంగాణ అన్న కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అన్న కావచ్చు. సో అట్లా ఇప్పుడు కూడా 2024 లో ఇవాళ కూడా నాకు ఆ వాతావరణం కనపడింది. మరి ఇట్స్ అ గుడ్ థింగ్. పొద్దున్నే నా బూత్ అంటే 575 అనేది నా బూత్, నా సీరియల్ నెంబర్ 812.
పొద్దున్నే వెళ్ళాను, ఓటేసుకున్నాను. సరే ఇక నీకు తెలియదు ఏముంది, జనాలు అందరూ చాలా మంది గుర్తుపడతారు, మీరు రండి సార్, మీరు వెళ్ళి ముందు ఓటేసేయండి అంటారు కదా పోలీసు వాళ్ళు కానీ. అయ్యా అక్కర్లేదురా బాబు, దేవుడు నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు, నలుగురితో పాటు నారాయణ, నేను నిలబడతాను, క్యూలో నిలబడితే మీలాంటి వాడితో ఇంకో 10 మందితో మాట్లాడడానికి కుదురుతుంది, నేను అక్కడికి వెళ్తే అప్పుడుండే వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. సరే వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు కదా సర్వైవలెన్స్, అటు ఇటు పేపర్లు ఎత్తుకోవడం ఎందుకని చెప్పి నేనే చెప్పాను. 812 అండి నాది, సీరియల్ చూడండి అంటే టక్ మన 10 seconds లో ఆయన చూసేసాడు. దాన్ని వచ్చాడు, ఆయన సైన్ చేయండి సార్ అన్నాడు, సైన్ చేశాను, స్లిప్ ఇచ్చాడు. అక్కడ ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చాను నేను ఆయనకి. ఆయన గుర్తుపెట్టాడు నన్ను, నవ్వుతున్నాడు ఆయన. మీ పరిస్థితి నాకు తెలుసులేండి సార్, ఏమీ మాట్లాడటానికి వీల్లేదు కదా అంటే, ఎవరండి చూస్తుంటాం కదా రోజు మిమ్మల్ని అన్నాడు. ఇదిగో గుర్తుపెట్టాడు, ఎంత పెద్ద గుర్తుపడి. సరే కదా అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత, సరే దలుచుకున్నాడు వేస్తాం అనుకో సార్, ఇది కంట్రోలింగ్ యూనిట్ నొక్కమంటారా, మీరు కంట్రోలింగ్ యూనిట్ నొక్కమంటే నొక్కుతాను సార్ అన్నాను నేను. నొక్కేయండి సార్ రికార్డ్ అయిపోతుంది అన్నాడు. సరే కదా అని చెప్పి నొక్కేశాను నేను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెక్ చేయండి సార్ ఒకసారి, నాకైతే స్లిప్ కనపడింది, కంట్రోలింగ్ యూనిట్ లో రికార్డ్ అయిందో లేదో చూడండి అంటే, రికార్డ్ అయింది సార్ అని బయటకు వచ్చాను. 1 గంట సేపు ఉన్నాను మరి. ఈ గంట సేపు ఉంటే కనీసం ఒక 40-50 మంది కనపడ్డారు ఆయన, అందరూ కూడా అబౌవ్ 60 వాళ్ళు కనపడ్డారు. విచిత్రం అది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి జనాలందరూ వచ్చి ఓట్లు వేసేసాడు. పోలీసు వాళ్ళు చక్కగానే ఉన్నారు, శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. ఆ పోలీసు వాళ్ళు కూడాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్లిప్ ఉన్నా లేకపోయినా కానీ కనీసం మీ ఐడెంటిటీ కార్డు అన్నా చూపించడమ్మా అని చెప్పి వాళ్లే వెతికి మీది బూత్ నెంబర్ 4, బూత్ నెంబర్ 5, బూత్ నెంబర్ 1, మీ సీరియల్ ఇదమ్మా అని పోలీసు వాళ్ళు కూడాను చక్కగానే ఉన్నారు అక్కడ. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. యాక్చువల్ గా హైదరాబాద్ ఏంటంటే, నీకు నాకు తెలియదేం కాదు, 46% కంటే రాదు. బతకిచ్చి ఇంట్లో పండుకొని తాగి తందనాలు 3 రోజులు సెలవులు వచ్చినాయి కదా అని ఎటో పోతారు. అట్లాంటిది ఈసారి కొంచెం వాతావరణం మారినట్టుంది. హైదరాబాద్ కొంచెం ఓటింగ్ పెరిగేటట్టే ఉంది. దాని తర్వాత మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాము, రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా సంతోషించారు. వాళ్ళు ఎవరో కాదు, క్యాండిడేట్స్. అయితే ఏపీలో సరళి జరుగుతున్నటువంటి విధానం, ఓటింగ్ కి హాజరవుతున్నటువంటి ప్రజలు ఏం చెప్తారు సార్? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, ఈసారి 70-80% పోలింగ్ జరుగుతుందా గ్యారెంటీగా. నేను చూశాను, మహిళల్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఓటేస్తారని కూడా చెప్పుకున్నాం కదా. అయితే అందులో మనం చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అమ్మా, 5 గంటల వరకు ఉంటుంది. 5 గంటల మీరు గేట్ లోపల కనుక్కున్నారంటే 9 గంటలైనా కానీ మీకు ఓటు వేసే అధికారం ఉంటుందని చెప్పాం. కానీ అది 5 గంటలు కాదు, 6 గంటలు. అవును, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ½ an hour ఉంది. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ 5:35 or something like that కదా టైం. ఇప్పటికైనా సరే కాక 5:59 మీరు పోలింగ్ బూత్ కు వెళ్ళండి, క్యూలో నిలబడండి. 9 గంటలైనా సరే మీకు ఓటేసుకోవచ్చు. సరే చిదురు బదులు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే, సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఉంటాయని. నేను మాచర్లలో 3 రోజుల క్యాంపెయిన్ లో ఉన్నాను, అప్పుడైతే ఏం జరగలేదు. కానీ ఒక రోజు మటుకు జరిగింది. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దెబ్బలు తగిలినాయి, కుట్లు వేశారు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. ఈవినింగ్ ధర్నా చేశాము. ఆ ఈవినింగ్ కూడా నాకు వీడియో కూడా రిలీజ్ చేశాము, బాగానే ఉంది. దెన్ అక్కడ చక్రధర్ కాలేజ్, అక్కడ ఏంటంటే బోత్ డిగ్రీ అండ్ పీజీ 2 ఉంటాయి. వాళ్ళది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అట. పాపం 20 ల్యాప్టాప్స్ ఇచ్చారు, చూపించాడు ఆయన. సెంటర్ కూడా బాగానే ఉంది. 2-3 రోజులు నేను అక్కడే ఉన్నాను. చుట్టుపక్కల కనీసం 40-50 విలేజెస్ తిరిగాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆయనతోటి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడాను ఢిల్లీపేట దగ్గర కలిశాను. చక్కగానే మాట్లాడుతూ, సరే ఎన్ని రావడానికి అవకాశం ఉంటాయన్నా మనకి తప్పకుండా అని చెప్పి నవ్వుకుంటూనే అడిగాడు. చెప్పాను నేను, ఈయన అవకాశం ఉంటాయని. సరే ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ నెంబర్ చెప్పకూడదు, బట్ ఇంతకు ముందు చెప్పిన నెంబర్కే నేను స్టిక్ అని అయిపోతాను. సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మార్నింగ్ ఓటేసినప్పుడు కూడా, ఆ తర్వాత కూడా ఆయన చాలా కూల్ గా, చాలా కాన్ఫిడెంట్ గా మరలా మనమే అధికారంలోకి మరోసారి రాబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మరోపక్క మంగళగిరిలో ఓటేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినా, లోకేష్ గారిని చూసినా, పవన్ కళ్యాణ్ గారిని చూసినా ఎవరికి కనీసం గెలుస్తామన్న గ్యారంటీ కూడా లేనట్లుగా వాళ్ళ ఫేసుల్లో ఫీలింగ్స్ అలా కనిపిస్తున్నాయి, తెగాల ముఖంతో.
అంటే నువ్వు లోకేష్ బాబు ఓటేశాడు కాబట్టి అక్కడ నిలబడ్డాడు కాబట్టి బాగా గెలిచాడు కాబట్టి నేను గెలుస్తా అని చెప్తాడు ఆయన. మరి భలే జోకులేస్తావా నువ్వు. మా ఊరుకుని చంద్రబాబు నాయుడు మొహంలో నవ్వు ఉండదు. ఏదో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ముఖంలోనే నవ్వు ఉండదు. ఇంకా లోకేష్ అనేసి అంటే కళ్ళు తేలేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంత చేటు లోకేష్ ని ఆయన్ని హిందూపురంలో బాలకృష్ణ చూపిస్తారు కానీ పాప మా అమ్మాయి బ్రాహ్మణి ఏం పాపం చేస్తుందా, అసలు ఆ అమ్మాయి ఓటు వేసిందా లేదా. లోకేష్ గారు బ్రాహ్మణి గారు ఇద్దరు కలిసి వెళ్ళి ఓటేశారు కదా. అయితే పర్వాలేదులే, కానీ ఆ అమ్మాయికి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, ఆ అమ్మాయి రాదు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా. అందుకని క్యాంపెయిన్ అనేది కూడా ఎక్కడ లేదు సార్. సరే, అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు సంగతి తెలియదు ఏముంది, ఆ మొహం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే దిస్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటేసిన తర్వాత ఒక మాట అడిగారు, నేను ఓటేసాను, నేను వేసిన ఓటు నా ప్రింట్ అవుట్ ఏంటి పట్టుకెళ్తాను. అది దెన్ ఇంకా పవన్ కళ్యాణ్ విషయం వస్తే కనుక ఏదో చెదురుమదురు ఒకటి 2 ఇన్సిడెంట్స్ ఏదో జరిగినట్టు ఆయన భార్యతో పాటు వచ్చినట్టున్నాడు. ఆయన అదేదో హెలికాప్టర్ లో నుంచి ఆయన దిగి ఆమె రావడం అది చూసాను నేను కూడా. సంగతి సరే, ఇంకా పవన్ కళ్యాణ్ సంగతి తెలియదేముంది, మాటిమాటికి ఇచ్చిగా వేర్రా పిఠాపురం అని. అక్కడ మంచి టైట్ కాంపిటీషన్ ఉంది అబ్బా. మొదటి నుంచి నేను అదే చెప్తుంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులభం కాదు, కొంచెం గట్టి ఫైట్ ఇస్తుంది ఆమె సంగతి సమాచారం. అందుకనే కదా లాస్ట్ ఎలక్షన్ అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ, లేకపోతే వీళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు గొడవ పడటం, కుట్టుకోవడం, ఇటువంటి జనరల్ ఎక్స్పెక్ట్ చేస్తాము జనరల్ ఎలక్షన్ కాబట్టి. కానీ దీనికి భిన్నంగా కొన్ని ఏరియాల్లో గొడవలు జరుగుతున్నాయి, కానీ అవి టీడీపీ వర్సెస్ జనసేన కార్యకర్తల మధ్య జరుగుతూ ఉన్నాయి. వైట్ న్యాచురల్ కదా బాగా జరుగుతాయి. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నాం కదా, మరి టీడీపీ వాళ్ళు మా క్యాండిడేట్ ఉంటే మీ వాళ్ళందరూ ఓటు వేయాలి, కానీ మీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మా వాళ్ళని ఓటు వేయమని మేము చెప్పము, బలవంత పెట్టము, అది వాళ్ళ చాయిస్. అది కదా వాళ్ళ స్లోగన్. అంటే ఏంటంటే ఓట్లు అనేటువంటి సింక్ కాదు అక్కడ. దాని మూలకంగా ఏంటంటే, ఎందుకంటే మొదటి నుంచి మనం చెప్తుంది అంతే, బీజేపీ వాళ్ళకి అంతకుముందు 18% ఓట్లు ఉండేవి. అనవసరంగా వీళ్ళతో కలవడం మూలంగా వాళ్ళు నాశనం అయిపోవడం తప్పే ఉండదు. ఆ సంగతి అమిత్ షాకి బాగా తెలుసు, మోడీ గారికి ఇంకా బాగా తెలుసు. అందుకని నేను మోడీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు చూడు నువ్వు మీటింగ్స్ లో, లాగి 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 చివరికి గాని అమిత్ షా దానికి ఒప్పుకోలేదన్నమాట. వాళ్ళకి పోయే నష్టమే ఉంది. 250 సీట్లు వచ్చినా చాలు, 20, 21, 22 జగన్మోహన్ రెడ్డికి వచ్చినా, వాళ్ళకి ఒక 2, 3 వచ్చినా 25 మంది కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. 250, 25 మందిలో 275 అయితే ఇంక వాళ్ళకి వేరే వాళ్ళతో పని ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్లేస్ డామినెంట్ రోల్ అది. అందుకని నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, ఒకవేళ 250 రావడం అంటే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి డామినెంట్ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. మినిస్ట్రీలో పోయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఓకే, నాలుగు నుంచి కాలేదు కదా. 2014లో అడిగారు, సమాధానం చెప్పాడు. 2019లో అడిగారు, వద్దులేండి అన్నాడు. 2024లో కూడా నాకు తెలిసి అడిగే ఉంటారు, అడిగారు అన్నటువంటిది నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. చాలా కాన్ఫిడెన్షియల్ పర్సన్. ఇటు వైసీపీ నుంచి అదే చెప్పారు, అటు బీజేపీ నుంచి కూడా నాకు అదే చెప్పారు. ఓకే, ఈ ముచ్చటగా 3వసారి ఆలోచించండి, సంగతి సమాచారము బాగుంటుంది అది ఇది అని చెప్పి అడిగినా గానీ ఈ వద్దులేండి సార్, అది నేను ఇండిపెండెంట్ గా పోతానులేండి, అన్ని విషయాల్లో మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అని చెప్పాడు. అదే లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళాడు చూసేవారు, అప్పుడు చెప్పిన మాట చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎందుకంటే ఇక్కడ మోడీ దగ్గర ఇంటర్నల్ సెక్యూరిటీలో ఆయన పక్కనే ఉండేటువంటి వాడు అతను తిరుగుతూనే ఉన్నాడు. అతను ఈజ్ గుడ్ అనమాట, అతను చెప్తూ ఉంటాడు. ఓకే, మొత్తానికి మటుకు ఐఎమ్ క్వైట్ హ్యాపీ అబ్బా. హైదరాబాద్ లో కూడా ఈసారి కొంచెం ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంటే మరీ వచ్చిన 45 రాదు, కానీ ఈసారి కొంచెం ఎక్కువ వస్తుంది. ఒక 50-55% దగ్గర. అది అందుకే పోలింగ్ కేంద్రాలు చూశాను నేను. చెప్తాను, మార్చర్లలో ఇట్లాంటి చోట కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి గొడవలు జరుగుతాయని చెప్పి మనం మొదటి నుంచి అనుకున్నటువంటిది. ఎవరు మొదలు పెట్టారు అనేటువంటిది పోలీసు నిర్ధారణ కానీ తెలియదు. టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారంటారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మొదలు పెట్టారంటారు. ఎవరు మొదలు పెట్టారనేటువంటిది అల్టిమేట్ గా పోలీసు వాడు కదా తేల్చాలా. అంతే కదా. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయా బాబు అంటే ఎలక్షన్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తేలుతాయి అన్నమాట. అప్పుడు దాకా తేలవి. అయితే 2019 కంటే ఈసారి కొంచెం పోలింగ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది. ప్రజలు కూడా మీరు అన్నట్లుగా
చుట్టుపక్కల పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ ఓటేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పెరిగిన పర్సెంటేజ్ కావచ్చు, ఓటర్లో పెరుగుతున్నటువంటి స్టార్టింగ్ లో అనుకున్నట్టుగా కసి కావచ్చు, ఈ కసి పెరిగిన ఓటింగ్ మొత్తం శాతం చూసుకుంటే ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందంటారు వైసీపీకి? వైసీపీకి నాకు తెలిసేది ఇప్పుడు 50% వస్తుంది పని. ఓకే, 49.5, 49.8, 50% అనిపిస్తుంది. చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారు. ఎస్పెషల్లీ పల్లెటూళ్ళలో ఉమెన్ చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారు. పల్లెటూళ్ళలో ఒక 100 మంది లేడీస్ ని తీసుకుంటే గంప కొత్తగా 90 మంది వైసీపీకి వేసేసినట్టున్నారు. ప్రొయాక్టివ్ గా ఉన్నారు. నేను కూడా ఎప్పుడు కూడా అంత చేట ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ అసలు ఇంత చైతన్యం ఇందిరాబాబు లేడీస్ లో. కారణం ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్స్ కనపడుతున్నాయి. ఇళ్ల స్థలం వాళ్ళ పేరు మీదనే ఇచ్చారు, అమ్మ ఒడి వాళ్ళ పేరు మీదనే ఇచ్చారు, రుణమాఫీ లాంటివి ఏమైనా కనుక చేస్తే కనుక వాళ్ళ పేరు మీదనే చేస్తారు. వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇచ్చారు. దాంతో ఏంటంటే దే ఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. అనవసరంగా 1 month లో ఏదో వీళ్ళు ఏదో చెప్పారన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో డెసిషన్ ఇచ్చి ఆ ఇంటికి తీసుకురాకుండా చేశారు కానీ పెన్షన్ అది కూడా నెగిటివ్ థింగే. పనికి పొందు కదా ఇట్లాంటి ఇవన్నీ కాదంటే ల్యాండ్ లైట్ టైప్. నన్ను చాలా మంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగారు అమర్. అంటే వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి ఏంటంటే క్లారిఫికేషన్ తీసుకుందాం ఉద్దేశంతో అడిగారు. అమ్మా మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోవాల్సిన పని లేదు, మీ భూమి మీ కిందనే ఉంటుంది, మీకు గవర్నమెంట్ పత్రం ఇస్తుంది, దానికి గ్యారంటీ కూడా ఇస్తుంది, ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 రోజుల్లో పరిష్కారం అయిపోతుంది. మీకు నచ్చకపోతే హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఈ చట్టంలో ఈ విధంగా ఉందమ్మా. 3 రిజిస్టర్లు పెడతారు, మీ దానికి ప్రతి దానికి కూడా నెంబర్ ఇస్తారు. మీకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆ భూమికి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లన్నీ డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఒకటే రిజిస్టర్ లో ఉంటాయి. ఇప్పుడు ఒకటికి వైజాగ్ లో 400 గజాలు చోటు ఉంటుంది, హైదరాబాద్ లో ఇల్లు ఉంటుంది. ఆ దానికి సపరేట్ నెంబర్ ఉంటుంది, దీనికి సపరేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఉంటాయి. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి రిజిస్టర్ తయారు చేస్తారు. ఓకే, ఆ రిజిస్టర్ లో మీకు సంబంధించిన మొత్తం వస్తాయి. అందులో ఏదన్నా చేంజెస్ కనుక జరిగితే, అంటే నువ్వు అమ్ముకోవడం కానీ, గిఫ్ట్ ఇవ్వడం కానీ, నీ వాటాన్ని నీ కొడుకులకి కూతుర్లకి పంచడం కానీ కనుక జరిగితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వేరే రిజిస్టర్ లో రాస్తారు. ఓకే, డిస్ప్యూట్స్ ఏమన్నా కనుకుంటే, తగాదలు ఏమన్నా కనుకుంటే దానికి డిస్ప్యూట్ రిజిస్టర్ అని వేరే ఇంకోటి ఉంటుంది. అట్లా 3 రిజిస్టర్ల కింద పెట్టారు. చట్టం చాలా చక్కగా రాశారు, చాలా బాగా రాశారు. ఎవరెవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఏమిటి సంగతి సమాచారం అనేది ఎక్స్క్లూజివ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. హైకోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. అది ఇప్పుడు దాకా ఏంటంటే ప్రజానికి కోర్టుకు వెళ్ళి కేసులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టాయి కదా. ఇక మీద ఆ పని ఉండదు. కలెక్టర్ ఆఫీస్ లోనే ఎక్స్క్లూజివ్ గా 1-2 ఉంటారు. చక్కగా గూగుల్ నచ్చింది దాన్ని ఉపయోగించి కోఆర్డినేట్ ని ఫిక్స్ చేస్తారు. నీకు ఉత్తరము, దక్షిణము, పడమర ఎవడున్నాడు, నీ పక్కన సుబ్బారావు ఎవడున్నాడు, అప్పారావు ఎవడున్నాడు, ఆ సుబ్బారావు సంగతి ఏంది, ఈ అప్పారావు సంగతి ఏంది, నార్త్ లో ఎవడున్నాడు, నీకేమన్నా వెస్ట్ లో దక్షిణ భాగంలో ఏమన్నా రోడ్డు ఉందా, ఉంటుందా, నాగార్జున సాగర్ క్యాంప్ ఉందా, మొత్తం వస్తాయన్నమాట. కోఆర్డినేట్స్ అంటారు దాన్ని. అది అట్ట కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. నేను చూపించాను నేను కొంతమందికి అయితే, అమ్మాయిలో ఇట్టుంటుందమ్మా సంగతి సమాచారము, ఈ కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసేస్తారు. అదే మీరు బటన్ నొక్కి బాబు అంటున్నారు కదా, అదే బటన్ నొక్కుతారు. బటన్ నొక్కితే అంతవరకు సీల్ అయిపోతుంది, ఫోటోగ్రాఫ్ తో సహా వచ్చేస్తుంది. అది ఎవరు ఏమి చేయలేరమ్మా దాన్ని. వేరే వాళ్ళకు బాధ లేదు. అమరావతిలో చేసిన దిక్కుమాల పనులన్నీ బయటకు వస్తాయని చెప్పి గోల్ చేస్తున్నారు వీళ్ళు. చట్టం అనేది మంచిది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. అంటే కొంతమంది ఎంత తెలివిగా అడిగారు అనుకున్నావు మరి నన్ను. మరి మొన్న చంద్రబాబు నాయుడు ఆ విధంగా చెప్పాడు. మోడీ గారు వచ్చారు కదా సార్, మోడీ గారు నువ్వు తప్పు చెప్తున్నావు చంద్రబాబు, ఇట్లా చెప్పొద్దు అని ఎందుకు అనలేదు సార్? మోడీ గారు చెప్పాలి కదా సార్, మోడీ గారు చెప్పారు కదా సార్ అంటే, అమ్మ చిలకలూరుపేటలో మోడీ వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చూసారా అంటే, సార్ మీరంటే రోజు చూస్తాను సార్, మేము ఆడ చూస్తాం సార్ ఇవన్నీ. మరి మోడీ గారు ఆ మాట చెప్పాలి కదా సార్, నమ్మకం వాయించడం మొదలుపెట్టారు. ఓకే, అది మోడీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మొదలుపెట్టారు. అందులో మొదలుపెట్టి మన రాష్ట్రం మొదలుపెట్టింది. మహారాష్ట్ర వాళ్ళు అభివృద్ధి చేశారు, రాజస్థాన్ వాళ్ళు కూడా చేశారమ్మా. దేశం అంతా చేయాల్సిందేనది, చట్టం అది. గైడ్ లైన్స్, ప్రిన్సిపల్స్ ఇచ్చారు, దీని ప్రకారం చేసుకోమన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అది మొత్తం కూడా మొదలుపెట్టి చేయడం అనేది మొదలుపెట్టింది నా క్లాస్మేటేనమ్మా, అజయ్ కల్లమే మొదలుపెట్టాడు. దానికోసం చెప్పి డ్రోన్లు కొన్నారు, కెమెరాలు కొన్నారు, ఎక్విప్మెంట్ కొన్నారు, స్టాండ్లు కొన్నారు, సపరేట్ గా స్టాఫ్ ని తీసుకున్నారు దానికోసం.
6,000 గ్రామాల్లో పూర్తి చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో 17,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. సార్ ఈ చంద్రబాబు నాయుడు పని బాటలాగా ఇట్లాంటివన్నీ చెప్తుంటాడమ్మా. అమరావతిలో వాళ్ళు ఆ అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారమ్మా. అది ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అసైన్మెంట్ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి, అది ఆ ప్రభుత్వ భూమి డబ్బులు కొనుక్కొని వీడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేశారమ్మా. దొంగ రిజిస్ట్రేషన్ అవన్నీ. ఇప్పుడు అవన్నీ బయటపడతాయని ఆ వైజాగ్ లో కూడా ఇట్లాంటి పనులే చాలా చేశారు వాళ్ళు. ఇలాంటివన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో వాడు ఏదో పుకార్లు పుట్టించారు. అట్టండి ఏమి నమ్మకండి. మీరు ఎక్కడున్నా సరే జస్ట్ ఒక చిన్న బటన్ నొక్కితే చాలమ్మా, మీ పత్రం నీ దగ్గరికి వస్తుంది. ఒకటి ఉంటుంది, అది తీసుకెళ్లి బ్యాంక్ లో చూపిస్తే చాలు, నీకు లోన్ ఇచ్చేస్తారు వాళ్ళు. అందులో మార్కెట్ వాల్యూ ఉంటుంది, ప్రభుత్వ వాల్యూ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఏమి వరి కావాల్సిన పని లేదు మీ దాని మీద. ఇప్పుడు మీరు 2 పుస్తకాలు కదమ్మా తీసుకెళ్తున్నారు, ఇక మీద 2 పుస్తకాలు కాదు, ఒకటే సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి మీ ఇంట్లో, సరిపోతుంది అని చెప్తే ఇట్లా ఈ రకంగా అడిగితే చాలా వరకు క్లారిఫికేషన్ చేశాను. ఏంది సార్ అయినా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడట, ఎట్లా కుదురుతుంది సార్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. నాకు దానికి లెక్కే చెప్పాను, 40 కోట్లు వస్తాం, అది కుదిరేది కాదు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానంటే కూడా కుదిరేది కాదమ్మా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసేవాడు కదా, ఎందుకు చేయలేదు ఆయన? కొంతవరకే చేశాడు. ఏదైతే కుదురుతుంది అనుకుంటాడో ఆయన చెప్పాడు. ఈయన మనం గెలిచేది లేదు, సచ్చేది లేదు, ప్రాంతాలు కదా, చేసి పారే అని చెప్పి చేసాడమ్మా. ఇవన్నీ కనుక పూర్తి చేయాలంటే 10 లక్షల కోట్లు అవుతుంది. అదేది సార్ వాడు 10 లక్షల కోట్లు అప్పు అవుతుంది అని చెప్పి 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడంటే మీరు చంద్రబాబు నాయుడు 10 లక్షలు అవుతుంది అంటే అంటారు ఏంటండి అంటారు. చూసేవా లింక్ ఎట్ట పెట్టుకుంటున్నాడు, తెలియదు చూడు. వచ్చే అబద్ధం మాది 10 లక్షల కోట్లు కాదు, అది 4,42,000 కోట్లేను. ఈయన చెప్పినటువంటి ఈ పథకాలు అన్ని కనుక ఇవ్వాలంటే లెక్క కడితే 10 లక్షల కోట్లు వస్తుందమ్మా అని 1-2 పథకాలు చెప్పారు, దాని కాస్ట్ ఇంత అవుతుందని. ఓకే, అట్లా వాడు చాలా ప్రశ్నలు, చాలా వాటికి నేను సమాధానం చెప్పాను. సాటిస్ఫైడ్. ఫైనల్ గా ఈ రోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పోస్టింగ్లు కావచ్చు, మీమ్స్ కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, ఏ నలుగురిని కదిలించినా కూడా 3 ఫ్యాన్కే ఓటేసామని చెప్తున్నారట. మేము దూరం నుంచి వచ్చాము, బెంగళూరు నుంచి వచ్చాము, ఢిల్లీ నుంచి వచ్చాము, ఇంత దూరం నుంచి ఓటేయడానికి వచ్చి ఇక్కడికి వచ్చి జనాలు అడుగుతుంటే ఏ నలుగురిని కదిలించినా 3 ఫ్యాన్కే ఓటేసామని చెప్తున్నారు. అంత కష్టపడి మేము ఇక్కడికి వచ్చింది ఈ వినటానికేనా అనేటువంటి కామెంట్లు రన్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నిజంగా జనాలు వచ్చిన మాట మటుకు వస్తాను, నేను కూడా చూసాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సార్, పర్పస్ఫుల్ గా ఇంట్రెస్ట్ గా నిజంగా జనం ఎలా ఉంటారని నిజంగా నాకు అసలు ఏం పని చెప్పు. నాకు సికింద్రాబాద్ స్టేషన్ బస్ స్టాండ్ తోటి నాకు ఏం పని చెప్పు సార్. వెళ్ళి చూశాను అన్నమాట. వాడు కూడా ఏం చేస్తుంటే ఈ బస్సు రెస్ట్ తట్టాక సిటీ 50% డైవర్ట్ ఇస్తారు. ఆ పల్లె వెలుగు బస్సులు కూడా ఏదో ఒకటి ముందు బస్సు ఎక్కైతే పోవాలా అన్న పోయారు. అన్ని ప్లేసెస్కి పోయారు. ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ పోయిన వాళ్ళు ఉన్నారు, శంషాబాద్ పోయిన వాళ్ళు ఉన్నారు, బార్డర్స్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఆదిలాబాద్ పోయిన వాళ్ళని చూశాను, నిజామాబాద్ పోయిన వాళ్ళని చూశాను, నిర్మల్ పోయిన వాళ్ళని చూశాను, కరీంనగర్ పోయిన వాళ్ళని చూశాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి అని విశాఖపట్నం కూడా 2 బస్సులు మారిపోయిన వాళ్ళని చూశాను స్వామి. ఓకే, ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళారు. అందుకనే నేను ఏం చెప్తానంటే ఎక్కడైనా కానీ ఓట్ అనేటువంటిది మీరు ఒక దగ్గరే ఉంచుకోండి. ఇక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటారో పర్వాలేదు, మీ ఓటు అక్కడే వేసుకోండి ఇష్టమైన వాడికి. లేకపోతే 5 సంవత్సరాలు బాధ కదా ఇది. నేను అందుకనే నా ఓటు హైదరాబాద్ లో ఉంచుకున్నాను. నేనేం అక్కడ మా ఊరు దాచిపల్లికి మార్పించుకోలేనా. ఇప్పుడు మనకంటే కారు ఉంది, అంతా తీసుకుని చేస్తాము. అలాంటి ఫెసిలిటీ ఎంతమందికి ఉంటది? అందులో 10 మందికి ఉంటది, 9 మందికి ఉండదు కదా. ఇప్పుడు అదేదో నాందేడ్ నుంచే ఎక్కడి నుంచో వచ్చేటంటే ఒక ట్రైన్ అంట 9 గంటలు లేట్ అంట. అందులో చాలా మంది మాకు వైజాగ్ పోయి ఓటేయాలంట. ఓకే, అదేమో 9 గంటలు లేట్ అంటది. మరి చివరికి వాళ్ళు ఓటుకు అందుకున్నారో లేదో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.